మంత్రి నారా లోకేష్ వినూత్నమైన కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఒక డిన్నర్ మీటింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం. సో, ఇది ఒక రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చ అయితే కొనసాగుతుందనేది కూడా తెలుస్తుంది. ఎవరైతే ఒక పార్లమెంట్ ఒక నియోజకవర్గంలో ఉన్నట్టు 6, 7 ఎమ్మెల్యేలతో కూడా అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులతో ఒక ఆత్మీయ యొక్క భేటీ అయితే జరగనుంది. ఉండవల్లిలోని ఒక సీఎం క్యాంప్ కార్యాలయం ఎక్కడైతే ఉందో ఒక క్యాంప్ కార్యాలయం నారా లోకేష్ యొక్క భేటీ అయితే జరగనుందో కూడా తెలుస్తుంది. అంటే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అయిపోయేంత వరకు కూడా అంటే ప్రతిరోజు కూడా ఆ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 6, 7 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ఆత్మీయ ఒక భేటీ ఇది ఒక రాజకీయాల్లో ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యం. ఎందుకంటే ఇది ఒక అత్యాధునికమైన అంటే కొత్త సాంప్రదాయాన్ని కూడా శ్రీకారం చుట్టే నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు పార్టీని వచ్చేసరికి క్షేత్ర స్థాయిలో కూడా బలోపేతం అవ్వడానికి కూడా ఇది ఒక చక్కటి మార్గం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఒకవైపు ఇప్పటికే చాలామంది కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. చాలామంది వారిలో యొక్క పనితీరు మెరుగుపరచుకోవడానికి 1-to-1 సమావేశాల నేపథ్యం కావచ్చు. అలాగే వారి యొక్క వ్యక్తిగత విశేషాలన్నీ కూడా కనుక్కోవడానికి ఒక చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి ఒకవైపు సమస్యలు ఉన్నా సరే లేదంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చెప్పుకోవాలనుకుంటే కూడా ఇది ఒక చక్కటి వేదికగా అవుతుంది. ఈ ఒక చక్కటి వేదిక సృష్టించిన నేపథ్యంలో కూడా ఈ ఒక కొత్త కార్యక్రమం అనేది కూడా ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకోవడానికి క్షేత్రస్థాయిలో కూడా ఈ యొక్క ఆత్మీయ యొక్క భేటీ అనేది కూడా చాలా వరకు కూడా ఉపయోగపడుతుందని చెప్పుకొస్తున్నారు. అలాగే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేల యొక్క పనితీరు చూసుకున్నట్లయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే వారికి సబ్జెక్ట్ పరంగా కూడా అసెంబ్లీలో కూడా క్లియర్ కట్గా మాట్లాడాలి, సబ్జెక్ట్ పరంగా ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదంటూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఒకవైపు నారా లోకేష్ యొక్క ఆత్మీయ భేటీ నేపథ్యంలో కూడా ఒకవైపు క్లాస్ పీకుతారా, ఎందుకంటే వారి యొక్క పనితీరు మెరుగుపరచుకోవడానికి కొన్ని సూచనలు కూడా నారా లోకేష్ చేయనున్నారా అని ఒక ప్రశ్న కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు వ్యక్తిగతంగా వారి యొక్క మెమేకం అవడానికి పార్టీ నేతలతో మెమేకం అవడానికి నారా లోకేష్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పార్టీ బలోపేత దిశగా కూడా అడుగులు వేస్తున్నారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మరో అంశం చూసుకున్నట్లయితే ఆ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి రోజుకు ఒక పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 6, 7 ఎమ్మెల్యేలు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా ఈ యొక్క ఆత్మీయ భేటీ నేపథ్యంలో ఒక డిన్నర్ మీటింగ్ నేపథ్యంలో వారి వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా తెలుసుకుంటూనే వారితో మమేకం అవుతూనే ఒకవైపు రాజకీయం కూడా వారి యొక్క నియోజకవర్గాలు బలోపేతం చేసుకోవడానికి కూడా ఒకవైపు అప్పటికప్పుడే ఏమైనా సమస్యలు క్లియర్ చేసే విధంగా ఉంటే కూడా అప్పుడప్పుడు అధికారులకు కూడా కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఆ సమస్య తీరే విధంగా కూడా సూచనలు కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇటువంటిది ఏదైతే అంటే తరచూ కూడా చూసుకున్నట్లయితే అనేక పార్టీ సంబంధించి కావచ్చు ఇంటర్నల్ సంబంధించి మీటింగ్స్ అన్నీ కూడా చేపడుతూ ఉంటారు. దానికి ఏదైతే ఉందో అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరైన నేపథ్యంలో ఈ యొక్క పార్టీ అధినేతలు కూడా పాల్గొంటూ ఉంటారు. ఇది సాధారణమైన ఒక ప్రక్రియ. వారు చెప్పే సమస్యలు అన్నీ కూడా నోట్ చేసుకుంటూ వారికి భరోసా కల్పించడం కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించి ఒక చర్చ కొనసాగే నేపథ్యం ఇవన్నీ కూడా చూసిన నేపథ్యం అనేది ఇప్పటి వరకు వచ్చింది. ఏదైతే నారా లోకేష్ ఇప్పుడు తీసుకొచ్చిన ఒక వినూత్నమైన ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది ఒక రాజకీయంగా చూసుకున్నట్లయితే ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ఎమ్మెల్యేలకు సంబంధించి పనితీరు మెరుగుపరచడమే కాకుండా ఆయా నియోజకవర్గాలు అసలు క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అలాగే ఆ సమస్యలు ఏ విధంగా దృష్టి సారించవచ్చు, ఆ సమస్యలు తీర్చడానికి అనేక అంశాలకు సంబంధించి పెనవేసుకున్న నేపథ్యంలో దానిని ఒక పరిష్కార మార్గం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి మరింత కీలకంగా ముందుకు వెళ్తూనే అలాగే పార్టీ బలోపేతంగా ఎవరైతే నారా లోకేష్ తీసుకున్నారో ఈ యొక్క చక్కటి నిర్ణయం అంటూ కూడా రాజకీయంగా కూడా ఏదైతే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఒక బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రోజుకొక పార్లమెంట్ పరిధికి సంబంధించి ఎమ్మెల్యేలతో వారి యొక్క కుటుంబ సభ్యులు ఆత్మీయ డిన్నర్ మీటింగ్ అయితే ఉన్న నేపథ్యంలో ఈరోజు మచిలీపట్నం సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ యొక్క పరిధిలో సంబంధించి ఎమ్మెల్సీ ఉంటే వారి కుటుంబ సభ్యులు కావచ్చు వీరందరితో కూడా ఆత్మీయ భేటీ అనే నేపథ్యంలో కూడా రాజకీయంగా ఒక చర్చ అయితే దీనికి తావిస్తున్న నేపథ్యంలో చూడాలి రానున్న రోజుల్లో మరి ఎటువంటి రాజకీయాలకు సంబంధించి ఒకవైపు నారా లోకేష్ అంటే ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి దిశగా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ఆ దిశగా ముందుకు వెళ్తున్న నేపథ్యం, ఒకవైపు కూటమి కూడా ఐక్యంగా ముందుకు వెళ్తుంది. సో ఆ నేపథ్యం కూడా నిన్న కొన్ని కీలకమైన సూచనలు కూడా కీలకమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి లోకేష్ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో మరి రాజకీయాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనేది ఒక ఉత్కంఠ నెలకొందనేది కూడా తెలిసింది. ఒకవైపు చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు కూడా దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మీద కూడా ఒక సీరియస్ అయినట్టు ఒక అసహనం వ్యక్తం చేసినట్టు వారి యొక్క పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలంటూ కూడా అలాగే
అలాగే అసెంబ్లీలో ఏం మాట్లాడతారో ప్రతి ఒక్క పాయింట్ అన్నీ కూడా నేను నోట్ చేసుకుంటాను అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఒకవైపు నారా లోకేష్ ఇటువంటి ఆత్మీయ భేటీ అంటూ కూడా డిన్నర్ మీటింగ్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మరి ఏ విధంగా మరి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి 1-to-1 సమావేశాల్లో ఇటు లోకేష్ కూడా వారికి సపరేట్ క్లాస్ పీకే నేపథ్యం కనిపిస్తుందా అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. సో ఏది ఏమైనా సరే ఈ యొక్క ఆత్మీయ భేటీ నేపథ్యంలో కూడా ఒక కొత్త కార్యక్రమానికి లోకేష్ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతాయి అనేది కూడా చర్చ అయితే సాగుతుంది.